అక్షయ్ దయాకర్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవనిని పిలిచి, "అవని నువ్వు ప్రణతి పెళ్ళికి రావాలి. నువ్వే దగ్గరుండి ప్రణతి పెళ్లి జరిపించాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "అవును అవని, నువ్వు ఈ పెళ్ళికి వచ్చి దగ్గరుండి ఈ పెళ్ళిని మొత్తం జరిపించాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అక్షయ్ అన్న మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి నేను మీ భార్యగా రావాలా? లేదంటే ఆ ఇంటికి కోడలుగా రావాలా? లేదా ఒక టీచర్ అమ్మలాగా రావాలా అక్కడికి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "అవునండి, మీరు ఎందుకు ఎలా పిలవడానికి వచ్చారో నాకు అర్థం కావటం లేదు. నన్ను ఎలా రమ్మంటారు అక్కడికి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే మౌనంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, "అవని ఏమంది? వస్తానన్నదా? రానందా?" అని చెప్పేసి అయితే పార్వతి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "అవని ఒక కండిషన్ పెట్టింది. అలా అయితేనే ఇక్కడికి వస్తుందంట పెళ్ళికి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే, "ఏంట్రా ఆ కండిషన్? ఏం పెట్టింది? ఎలాంటి కండిషన్ పెట్టింది?" అని చెప్పేసి అయితే చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "అవని ఇంటికి రావాలి అంటే మీరు పెళ్ళికొడుకు వాళ్ళకి అవనినే పెద్ద కోడలు అని చెప్పాలంట. అప్పుడే అవని పెళ్ళికి వస్తుందంట" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "ఏమంటావమ్మా? అవనిని పెద్ద కోడలుగా పరిచయం చేస్తావా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.